ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏదియూ నాకు అక్కర్లేదు. మన జీవితంలో మనము ప్రాముఖ్యంగా అన్నిటికీ దేవుని మీద మనం ఆధారపడుతున్నాం. మనం దేవుడే ఆధారంగా చేసుకొని దేవుడే మనకి అన్ని కార్యం జరిగించాలని దేవుని వైపు చూస్తున్నప్పుడు అందుకే ఈ మాట చెప్తున్నాడు కీర్తనకారుడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు అంటున్నాడు. అంటే మన జీవితంలో అన్నిటికీ దేవుని మీద మనం ఆధారపడుతున్నాం. అందుకే మనం దేవుని చూస్తూ అన్ని విషయాల్లో దేవుని యొక్క కార్యాలు మన జీవితం జరగాలని మనం ఎప్పుడు ఆశపడుతున్నాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, పరలోకంలో దేవుడు మన కొరకు ఉన్నాడు కాబట్టి ఆయన అన్నీ తెలుసుకోగలుగుతాడు, ఆయన చూడగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. ఈ భూ సంబంధమైనటువంటి ప్రజలందరూ ఏదో వాళ్ళకి కంటితో చూసేదాన్ని మాత్రం వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ మన దేవుడు అన్నింటినీ చూడగలడు. ఆకాశం ఉన్నటువంటి మన దేవుడు, పరలోకంలో మన దేవుడు అన్నీ చూడగలడు. కాబట్టి అందుకే అంటున్నాడు, నా కొరకు పరలోకంలో నీవు ఉన్నావు, నీకు అన్ని విషయాలు తెలుసు, మీరు అన్నింటినీ చూస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కార్యం ఆలోచిస్తే దేవుడు ఎంతగానో మనకి జవాబుని ఇవ్వగలుగుతాడు, మనకు ఓదార్పుని ఇవ్వగలుగుతాడు. మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకి జవాబుని, ఓదార్పుని ఇవ్వగలుగుతాడండి. అందుకే అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారా అంటున్నాడు. అంటే ఆకాశంలో మనకి, పరలోకంలో మన కొరకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాలు చూసుకోగలుగుతాడు. కాబట్టి ఆయన మన జీవితంలో ఉండేటది మనకెంతో గొప్ప ఆధిక్యత అని మరొకసారి నేను చెప్తున్నాను. దేవుడు అన్నిటికీ కర్త అయినాడు, అన్నిటికీ దేవుడే కర్త అయినాడు. కాబట్టి అన్ని విషయాలు దేవుడు తెలుసు, దేవునికి తెలియదంటూ ఏది లేదు. కాబట్టి మరొకసారి ఆ దేవుని మీద ఆధారపడితే తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఒకసారి దేవుని యొక్క కృప గురించి ఆలోచిస్తే మనం దేవుని ఇతర వాటితో మనం పోలి చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. దేవుడి గురించి ఆలోచిస్తే ఆయన మనకి ఎంతో ప్రేమను పంచేవాడు, మనకి ఎంత మాత్రం కూడా హాని చేయడు, కానీ ఎప్పుడు మనకి మేలు చేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఒకసారి చూసినట్లయితే మన జీవితంలో ఆయన ప్రేమని మన జీవితంలో కొనించగలుగుతాడు. ఒకసారి చూసినట్లయితే దేవుని యొక్క కృపను గురించి ఆలోచిస్తే మన జీవితంలో మనకి సప్లై చేసేటువంటి, మనకి సమకూర్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయినాడు. ఏం చెప్తున్నాడంటే, ప్రభు స్తుతినందును గాక, ప్రభువే మనకి అన్నింటిలో ఆయన స్తుతినందును గాక. ఎందుకంటే అన్ని విషయాలు మనకు సమకూర్చగల దేవుడు, అన్నింటిని నేను చూసుకోగల దేవుడు. కాబట్టి ఆయనకి ఏ విషయం తెలియదు, అన్ని విషయాలు ఆయన తెలుసు. కాబట్టి మరొకసారి ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించున్నాడు. మా యొక్క భారములు, ఈ దినము మనకి ఏ భారం ఉందో వాటన్నిటిని దేవుడు భరిస్తున్నాడు. కాబట్టి ఆయన స్వాధీనంలో తీసుకొని మన జీవితంలో మంచి కార్యం జరిగించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆశకలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అనుదినం ఆయన మా భారం భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయినాడు, దేవుడే మాకు రక్షణకర్తగా ఉన్నాడు. కాబట్టి మరొకసారి ఆ దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే ఆయనే మనకు ఆధారం ఉంటున్నాడు, ఆయనే మనకి కర్తగా ఉంటున్నాడు. కాబట్టి మరొకసారి ఆయనకి సమస్తము తెలియచేద్దాం. అదేవిధంగా దేవుని కృప గురించి ఆలోచించి ఒకసారి మన జీవితంలో మనకి నిత్య జీవం ఇవ్వగల దేవుడు ఆయన. కాబట్టి అటువంటి నిత్య జీవం ఇవ్వాలంటే దేవుడు మనుషులు ఎవరు కాదు, కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడి మీద మనం ఆధారపడేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో అన్నిటికీ దేవుడే మనకి ఆధారము, దేవుడే మనకి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో అన్నిటికీ ఆయనే. హెన్స్ లెట్స్ ఆల్ లుక్ టు ద లార్డ్. మనం దేవుని వైపు మాత్రమే చూద్దాం. ఎందుకంటే పరలోకాన్ని చూసుకున్న దేవుడు ఆయన, పరలోకంలో మన కొరకు ఉంటున్న దేవుడు ఆయన. అన్నింటినీ చూడగలుగుతాడు, అన్నింటినీ తెలుసుకోగలుగుతాడు, అన్నీ మన జీవితంలో కార్యం జరిగించగలుగుతాడు. కాబట్టి ఆ దేవుని వైపు చూస్తే తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందని మరొకసారి నమ్ముతూ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే హీ నోస్ ఆల్ థింగ్స్, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. అండ్ హీ సీస్ ఆల్ థింగ్స్, అన్ని విషయాలు చూసుకోగలుగుతాడు. కాబట్టి మన దేవునికి సమస్తము మహిమ చెల్లిద్దాం, ఆయన వైపే చూద్దాం. ఆయనే మన జీవితంలో కార్యం జరిగిస్తాడని నమ్ముతూ, అందుకని ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నాకు నీ ఉండగా
మరి లోకంలో ఏది నాకు అక్కర్లేదని, లోక సంబంధం ఏది కూడా కాదు, కానీ మరి దైవ సంబంధమైన విషయాలు మన జీవితంలో కలగాలని మరొకసారి దినము దేవుడు మనతో ఉండి మన జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని మరొకసారి దేవునికి అప్పగిస్తాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మరొకసారి తండ్రి మమ్మల్ని మీకు అప్పగించుకున్నాం తండ్రి. మా జీవితంలో ప్రతి పరిస్థితిని మీకు తెలుసుకున్న దేవుడు ప్రభా, మరొకసారి తండ్రి మా కార్యములు తండ్రి, మరి ప్రభా మా ఉద్దేశాలు ప్రభా, మా ప్రణాళికలు అన్నీ మీకు తెలుసు ప్రభా. ఆకాశమందు ప్రభా మీరుండి మా కొరకు అన్నింటినీ చూస్తున్న దేవుడు ప్రభా, అన్నింటినీ జరిగించగల దేవుడు ప్రభా. అందుకే మా జీవితంలో అన్నీ జరిగించమని మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.